హైదరాబాద్ను మేఘాలు కమ్మేశాయి. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ అలర్ట్ ఇచ్చారు. కుకుట్పల్లి, హైటెక్ సిటీ, లింగంపల్లి, నిజాంపేటలో ఇప్పటికే వర్షం కురిసింది. సిటీని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మరో గంటలో భారీ వర్షం కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. అప్రమత్తమైన బల్దియా, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేసింది. హైదరాబాద్ను మేఘాలు కమ్మేశాయి. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ అలర్ట్ ఇచ్చారు. కుకుట్పల్లి, హైటెక్ సిటీ, లింగంపల్లి, నిజాంపేటలో ఇప్పటికే వర్షం కురిసింది. సిటీని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మరో గంటలో భారీ వర్షం కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. అప్రమత్తమైన బల్దియా, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేసింది. ఇక మరింత సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి హరిత లైవ్ ద్వారా అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. చంద్రిక, ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో వెదర్ చల్లబడింది. మధ్యాహ్నం అంతా కూడా మేఘావృతమైన ఆకాశంలో మనం వెదర్ కండిషన్స్ చూస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రజెంట్ హైదరాబాద్లో వస్తే పలు చోట్ల వర్షం పడుతోంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ప్రస్తుతం వర్షం ఎప్పటి వరకు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతం రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీద ద్రోణి ప్రభావం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రం చాలా చోట్ల మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ యొక్క వర్షాలు అనేవి ఈ హైదరాబాద్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కలర్స్ కోడింగ్ని బట్టి మనం ఇండికేట్ చేయొచ్చు. రాడార్ పిక్చర్లో కూడా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం పడుతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వర్షాలు అనేవి ముఖ్యంగా హనుమకొండ, వరంగల్, అలాగే జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ యొక్క ఏరియాస్లో కొంచెం ఎక్కువ పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు ఈవినింగ్ నుంచి ఈవెన్ నైట్ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు అక్కడక్కడ ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా వాతావరణం వర్షాలు కూడా ఉన్నాయి కదా సార్, అంటే ఏ ప్రభావం వల్ల ఈ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ద్రోణి ప్రభావం, ఇది ద్రోణి అనేది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొమరిన్ మరియు సౌత్ ఛత్తీస్గఢ్ మీదుగా ఇది సౌత్ కొమరిన్ మరియు సౌత్ వైపుగా కదలడం వల్ల ఇది రాష్ట్రం మీదుగా దీని యొక్క ఇంపాక్ట్ అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎన్ని రోజులు వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది? సైక్లోన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు కదా, దాని ప్రభావం రాష్ట్రం మీద ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షపాతం అనేది ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ క్రమేపీ ఈ యొక్క ఎండలు అయితే ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే సార్, అండ్ రేపు హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉంది. మొన్న చూసాం మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన పరిస్థితి. రేపటి రోజున హైదరాబాద్ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? మ్యాచ్కి ఏమన్నా వర్షం ఆటంకం కావచ్చా? ఈవినింగ్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇది మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల అంచనా అయితే వేయడం జరిగింది. అంతేకాకుండా ఉరుములు మెరుపులు తో పాటుగా ఈదురుగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్తో పాటు మనకు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తుంది అంటున్నారు కదా, ప్రజెంట్ ఈ రోజు ఇంకెంతసేపు ఈ వర్ష ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం ఈ యొక్క వర్ష సూచనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే లైవ్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏరియాస్లో హైదరాబాద్ దాని యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే కొంచెం దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇవి ఈ యొక్క ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఈవెన్ కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్గా చూసే వర్షాల కంటే ఈసారి మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చూస్తున్నాం. దాంతోపాటు పిడుగుపాటు ప్రభావం కూడా ఉండి చాలా మంది చనిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి వెదర్ కండిషన్స్ ఎందుకు వస్తుంటాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈసారి అధిక గ్రీష్మ తాపం అనేది ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ ఉష్ణం అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఎప్పుడైతే ఎక్కువ ఉష్ణ తాపం అనేది అధికంగా ఉంటుందో అప్పుడు ఈ టైప్ ఆఫ్ ఉరుములు మెరుపులు కానీ ఈదుడుగాళ్ళు కానీ అటువంటి ఒక్కబోత వాతావరణం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది.
ఓకే సార్, రానున్న 2 రోజుల పాటు ఏ జిల్లాలకు ఏ కలర్ అలర్ట్స్ ఇస్తున్నారు? ప్రస్తుతం అయితే రాష్ట్రం అంతా కూడా ఎల్లో కలర్ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క తీవ్రతను అంచనా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కలర్ కోడ్ వార్నింగ్స్ కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం. ఇప్పటికే రాష్ట్రం మీద ద్రోణి ప్రభావం అన్నారు, సైక్లోన్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా. నెక్స్ట్ మనకు మాన్సూన్ రాబోతుంది, ఋతుపవనాలు ముఖ్యంగా వర్షాకాలానికి ప్రధానమైన నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ద్రోణి ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాగల రోజుల్లో ఒక అల్పపీడనంగా ఏర్పడి ఈ అల్పపీడనం ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు మనకి ఇంకా నైరుతి పవనాలు అనుకున్న సమయానికంటే ముందుగానే రాష్ట్రానికి తాకే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మనకు డే టైం అంతా కూడా పొడి వాతావరణం కనిపిస్తుంది కదా సార్. మరి సమ్మర్ సీజన్ సిచ్యువేషన్స్ మనం దాటినట్టేనా? ఇప్పటికే మే 3rd వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రతల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చాలా చోట్ల నిన్న కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ 38, హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే 32 గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. చాలా చోట్ల ఉష్ణోగ్రతల తీవ్రత అనేది తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం అంచనాల ప్రకారం ఒక అల్పపీడనం అనేది పడితే కనుక ఈ ఉష్ణోగ్రతల తీవ్రత అనేది క్రమంగా తగ్గుముఖం పడుతుంది. లేని పక్షంలో ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది స్పష్టంగా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో వర్షం కొనసాగుతోంది. మరో 2-3 గంటల వరకు కూడా ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. అయితే రేపు కూడా వర్షాల ఛాన్స్ ఉందని చెప్తున్నారు. హైదరాబాద్ మీద ఇటు ద్రోణి ప్రభావం కారణంగా అయితే ఇటు రాష్ట్రంతో పాటు హైదరాబాద్ పలు జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. దీనితో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది లేటెస్ట్ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హరిత.